మలేషియాలో జీతాలు పెరగడం ఆ దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయి. కానీ ఇక్కడే కొత్త సమస్య వచ్చి పడింది. ఇదేంటి అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ జీతాలు పెరిగాయి, అంటే కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగింది. దీంతో ఎక్కడైతే తక్కువ వేజెస్కి పనిచేసే కార్మికులు ఉంటారో ఆ దేశాలకి తరలిపోవాలి అని చెప్పేసి అక్కడున్న కంపెనీస్ ఆలోచించుకుందే ఆలస్యం. అక్కడున్న కంపెనీస్ వియత్నాం, థాయిలాండ్ మరియు ఇండోనేషియా దేశాలకి తరలిపోయింది. దీంతో అసలు విషయం బయటపడింది ఏంటంటే మలేషియా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది చీప్ లేబర్ అంటే వేజెస్ తక్కువగా ఉండటంతో అక్కడ కంపెనీస్ వచ్చాయి, అక్కడ కార్మికులు బాగా పనిచేశారు. ఎప్పుడైతే వేజెస్ పెరిగాయో కంపెనీస్ అక్కడ నుంచి వెళ్ళిపోవడం ప్రారంభించారు. అక్కడున్న కంపెనీస్ అక్కడే కొనసాగాలి అంటే అక్కడున్న లేబర్స్లో ప్రత్యేకమైన స్కిల్స్ వాళ్ళకి కావాల్సి ఉంటుంది. కానీ అక్కడున్న ప్రజల్లో అది కనిపించకపోవడంతో అక్కడి కంపెనీలు ఇతర దేశాలకు తరలిపోయాయి. దీంతో మలేషియా ఒక స్థాయికి ఎదిగి అక్కడే ఆగిపోయింది. దీన్నే మిడిల్ ఇన్కమ్ ట్రాప్